అబ్బబ్బబ్బా ఆ నెయ్యి పోసేడింది అయ్యా నాయన. హలో గైస్, పొద్దున్నే ఈ చలికి వేడివేడిగా దోశ తింటే బాగుంటది అని చెప్పి దువ్వూరు దోశకైతే బయలుదేరాం. ఈ దారిలో వీడైతే చాలా సిగ్గుపడుతున్నాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మేమైతే బైపాస్ నుంచి కాకుండా పల్లెలోంచి పోవాలనుకుని పల్లెలోంచి వచ్చాము. కూర్చొని కొత్త అరిగింది కానీ దువ్వూరు మాత్రం ఇంకా ఇంకా అలా అర్ధ గంటకి దువ్వూరు బోర్డు అయితే చూసామన్నమాట. ఇంకా దువ్వూరులోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఆయన అయితే అంతా చేత్తోనే తిప్పుతున్నాడు అనమాట. మేమైతే 2 జీడిపప్పు నెయ్యి దోశలు అయితే చెప్పాము. ఆ నెయ్యి చూడండి ఎంత వేసాడో. ఇదైతే ఒకటోసారి అనమాట, మళ్ళీ తిప్పించి మళ్ళీ ఒకసారి వేస్తాడు. ఈజీగా ఒక అర్ధ గంట అయితే పడింది మా చేతులకి దోశ రానికైతే. మేమైతే 1/2 చేసుకున్నాం అనమాట. ఈ దోశని ఇద్దరైతే ఫుల్ గా తినొచ్చు, ఒక్కరు తినాలంటే చాలా కష్టం. ఇంకా ఆ దోశలోకి బొంబాయి చట్నీ, ఎర్రకారం, తెల్ల చట్నీ వేసి మన చేతులకి అయితే ఇస్తారనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎంత నెయ్యి వేయి అంటే అంత వేస్తూనే ఉంటాడు మీరు ఆపే వరకు. నెయ్యి లవర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడికి వస్తే పండగే పండగ, ఎంతైనా వేసుకోవచ్చు. ఏ మాటకు ఆ మాట. దోశ మాత్రం పడేసాడు. కడుపు ఇంకా ఖాళీ ఉందని చెప్పి ఇడ్లీ కూడా ట్రై చేసినాము. అంత దోశ తిన్నాక ఇడ్లీ ఏ మాత్రం ఆనలేదా. వాళ్ళు చెప్పిన బిల్లుకి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక ట్విస్ట్ ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు రూట్ మర్చిపోయినాం అనమాట. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, వాడి ఫోన్ లో సిగ్నల్ లేదు. సరిపోయారు ఇద్దరు. కదా ఇది ప్రొద్దుటూరు రూటే కదా. థ్యాంక్ యూ కట్ట పట్టుకున్న తాతకి.